వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భారతదేశ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. నిజానికి భారతదేశంలో అనేక ట్రెడిషనల్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు చాలా గుర్తింపు ఉన్న పార్టీలు ఉన్నప్పటికీ ఈ పేరు ఇటీవల కాలంలో మనం బాగా వింటున్నాం. ఎక్కడ చూసినా ఆ పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు యూత్‌లో ఏదైనా పార్టీ పేరు బాగా వినిపిస్తుందంటే కాక్రోచ్ జనతా పార్టీ. దాన్నే సీజేపీ అని చెప్పేసి పిలుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ పార్టీ ఏంటి? ఈ పార్టీ ఎందుకు తెరపైకొచ్చింది? ఇది గ్రౌండ్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది? జనరల్‌గా పార్టీని ప్రారంభించే ముందు ఒక ప్రాంతం నుంచి లేకపోతే ఒక రాష్ట్రం నుంచి వచ్చే ప్రయత్నం జరుగుతుంది గానీ, ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించినంత వరకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ చూసినా గానీ వినిపిస్తున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ ఏంటి? అసలు ఈ పార్టీ ఎలా వచ్చింది? ప్రస్తుతం ఈ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది? అనేక ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ రీతిలో వచ్చిన రాజకీయ పార్టీలకు ధీటుగా ఈ పార్టీ వెళ్ళగలుగుతుందా? ఇంపాక్ట్ ఏ రకంగా చూయిస్తుంది భారతదేశ రాజకీయాలకు సంబంధించి కానీ, ఇతర వాటికి సంబంధించి ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి భారతదేశ రాజకీయాల గురించి మనం బాగా చూస్తే సాంప్రదాయ రీతిలో వచ్చిన పార్టీలో కాంగ్రెస్ పార్టీ అనేక చరిత్ర కలిగిన పార్టీగా ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న పరిస్థితి కనిపించింది. కానీ సడన్‌గా ఈ మధ్య కాలంలోనే వచ్చిన పార్టీ. జనరల్‌గా ఒక పార్టీని ప్రారంభించిన తర్వాత చాలా కాలం తర్వాత ఆ పార్టీ పేరు మనం వింటాం గానీ, ఈ పార్టీ ప్రారంభించిన కేవలం 5, 6 రోజులకే భారతదేశంలో ఎక్కడ చూసినా గానీ ఈ పార్టీ పేరు బాగా వినిపించింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ అంటే ఏంటి అనేది మనందరికీ తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ అని ఆ పేరు ఎందుకొచ్చింది? దాని వెనుకున్న స్టోరీ ఏంటి? దాన్ని నడుపుతున్న వ్యక్తి ఎవరు? ఒక శక్తి దాన్ని నడుపుతుంది. ఆ వ్యక్తి ఎవరు? మొత్తం జరుగుతున్న పరిణామాలు ఏంటనేది మీకు నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మొత్తం ఫ్యాక్టర్‌లో, ఈ మొత్తం ఇష్యూస్‌లో ఒక వ్యక్తి చుట్టే ఇది మొత్తం తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ వ్యక్తి పేరే అభిజిత్. అభిజిత్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు ఈరోజు మాట్లాడుకోవాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అధ్యక్షుడు, ఫౌండర్ మెంబర్ ఇతనే. అధ్యక్షుడు అనే పేరు వాడరు గానీ, ఫౌండర్, వ్యవస్థాపకులు అనే పేరు మాత్రం ప్రస్తుతం అభిజిత్‌కి సంబంధించినంత వరకు మనం ఆయన పేరు వింటున్నారు. మీరు సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ చూసినా గానీ ఈ మధ్య బాగా కనిపిస్తున్న ఫేస్‌గా మనం చూడొచ్చు. ఆయన ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ ఆయన పేరే వినిపిస్తది. ఒకసారి ఆయన గురించి కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఏంటి బ్యాక్‌గ్రౌండ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి చాలా మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన అభిజిత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చిన్న వయసు. ప్రెజెంట్‌గా ఆయనకు 30 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. ముందుగా వాళ్ళ ఫాదర్ ఇతన్ని ఇంజినీర్ చేయాలని ప్రయత్నించారు. ఈ మేనేజ్మెంట్ కోటాలో ఇంజినీరింగ్ సీటు కూడా ఇతనికి అభిజిత్‌కి సంబంధించి వాళ్ళ ఫాదరు కొంటారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే తను ఇంజినీరింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి జర్నలిజం వైపు వచ్చారు. జర్నలిజం చేస్తూనే జర్నలిజంకి సంబంధించి కానీ, ఎందుకంటే జర్నలిజం చేయడానికి ఇంట్రెస్టింగ్ ఏందంటే సోషల్ ఇష్యూస్ కానీ, లేకపోతే సామాజిక అంశాలు, భారతదేశ రాజకీయాల పైన తనకి ఇంట్రెస్ట్ గనుక ఆ కోణంలోనే తాను జర్నలిజంలోకి వచ్చినట్టుగా చెప్తారు. జర్నలిజం పూర్తి చేసిన తర్వాత ఆయన అమెరికాకెళ్ళి అక్కడ బోస్టన్ యూనివర్సిటీలో కూడా అక్కడి నుంచి జర్నలిజానికి సంబంధించి చాలా అంశాలకు సంబంధించినంత వరకు డిగ్రీ పూర్తి చేసిన పరిస్థితి కనిపించింది. సో, అభిజిత్‌కి సంబంధించినంత వరకు ఇది ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాన్నే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చాలా అంశాలకు మొదటి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా ఏదన్నా తన చుట్టుపక్కల ఏ అంశం జరిగినా దాని గురించి రియాక్ట్ కావడం అనేది అభిజిత్‌కి అలవాటుగా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. ఇప్పుడు భారతదేశంలో బాగా పేరు వినిపిస్తుంది. ఒక సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇంటికి సంబంధించి కూడా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. అంత గట్టి పేరు, ఆ పేరుగా మనం చెప్పుకోవచ్చు అభిజిత్‌కి సంబంధించినంత వరకు, ఆయన స్థాపించిన పార్టీకి సంబంధించినంత వరకు. ఇది కరెక్టే. ఇది జర్నలిజం వైపు చేశారు. జర్నలిజం చేసిన తర్వాత చాలామంది ఉద్యోగాల కొరకు పరుగులు తీస్తారు. ఉద్యోగాలు చేసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇంకేదైనా దారికి వెళ్తారు. కానీ ఆయన ఈ పార్టీ వైపు ఎలా వచ్చారు? అసలు ఈ పార్టీ ఎందుకు వచ్చిందన్నది కూడా దాని వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాన్ని కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సో, అభిజిత్ ఆ రకంగా ఉన్న జర్నలిజం పూర్తి చేసిన తర్వాత, కొంత ఖాళీగా ఉన్న తర్వాత సుప్రీం కోర్టుకి సంబంధించినంత వరకు ఈ పార్టీ ఏర్పాటుకు సుప్రీం కోర్టుకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. అందుకోసం మనం దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సుప్రీం కోర్టు కావడం చేత ఇక్కడ కామెంట్స్‌ని సుప్రీం కోర్టుకు సంబంధించినంత వరకు గానీ, ప్రధాన న్యాయమూర్తిని గానీ కించపరిచే ఉద్దేశం గానీ, న్యాయ వ్యవస్థ పైన మనం ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు. కానీ ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించినంత వరకు సుప్రీం కోర్టు గానీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్స్ ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టులో ఒక కేసుకు సంబంధించినంత వరకు విచారణ జరుగుతుంటుంది. దాన్ని స్వయంగా సీజే అంటే ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో ఆయన ఒక కామెంట్ చేస్తారు. ఆయన కామెంట్ ఏంటంటే, భారతదేశంలో ప్రెజెంట్‌గా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా చాలా వరకు కొంతమంది ఉద్యోగాల కొరకు ప్రయత్నించారు, ఉద్యోగాలకు రావట్లేదు, ఖాళీగా ఉన్నారు, సమాజం పైన పడి ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాక్రోచ్ అనే పదం కూడా ఆయన వాడతారు దాంట్లో. అంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, సొసైటీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది యువతను ఉద్దేశించి ఆయన కామెంట్ చేసినట్టుగా వచ్చింది. ఆ తర్వాత దాన్ని నేను ఆ రకమైన కామెంట్ చేయలేదని సీజే వివరించుకున్న ప్రయత్నం కూడా చేస్తారు. నేను ఆ విధంగా అనలేదని. కానీ వచ్చిన వార్త ఏంటంటే, ఇది మీడియాలో వచ్చిన వార్తనే మనం చెప్తున్నాం, స్వయంగా సీజే చెప్పారని కాదు. కానీ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మాత్రం ఇది సీజేనే ఈ కామెంట్ చేశారు. ఏంటంటే, యువత ఎవరైతే ప్రెజెంట్గా ఉన్నారో వాళ్ళు కాక్రోచుల్లాగా తయారన్నది ఆన్ ది హోల్. మొత్తం ఆయన కామెంట్స్లో సారాంశం ఏంటంటే, వీళ్ళంతా ప్రెజెంట్గా ఉన్న యువత మొత్తం కాక్రోచులుగా తయారయ్యారు, వాళ్ళందరూ కూడా సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగానే ఆయన మే 16వ తేదీన, ఈ సంవత్సరమే మే 16న ఒక కేసు విచారణ సందర్భంగా సీజే చేసిన కామెంట్ అనేది భారతదేశానికి సంబంధించి కొంచెం సంచలనంగా మారింది. ఎందుకంటే సీజేగా ఉంటూ ఈ రకమైన కామెంట్స్ చేయడం ఏంటి అనేది సంబంధించినంత వరకు అప్పట్లో కొంత చర్చ జరిగింది. దానికి నెక్స్ట్ డే సీజే కార్యాలయం నుంచి కూడా వివరణ ఇచ్చారు, ఆ రకమైన కామెంట్ చేయలేదు, మీడియాలో కానీ ఇతర వార్తలు దాన్ని వక్రీకరించారు, ఆయన ఉద్దేశం అది కాదని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి యువత ప్రెసిడెంట్, అందరూ కాదు కొంతమంది యువత మాత్రం కాక్రోజుల్లా తయారవుతున్నారు అనేది ఆయన కామెంట్ లాగా మనకు కనిపించింది. సో ఈ కామెంట్ దేశవ్యాప్తంగా చర్చకు జరిగింది, చాలా రాజకీయంగా చర్చ జరిగింది, అన్నీ జరిగింది. కానీ ఈ కామెంట్ విషయానికి సంబంధించినంత వరకు ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా స్పందించినట్టుగా కనిపించింది. సో ఆయన ఏం చేశారంటే, ఇందాక మనం చెప్పుకున్న అభిజిత్ అనే వ్యక్తి ఏం చేశారంటే, సో ఏంటి యువతను మొత్తం కాక్రోచ్కి సంబంధించిన అంశంగా సీజే మాట్లాడుతున్నారు ఏంటి ఇదని చెప్పేసి ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఈ థాట్ కూడా ఏంటంటే, కాక్రోచ్ అనే కామెంట్ చేశాడు కనుక కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించే ప్రయత్నం చేశారు. ఇదే లోగో ప్రెసెంట్గా మనం చూస్తున్నాం, ఇది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఆయన పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కూడా ఎక్కడ స్థాపిస్తారంటే ఆయన సోషల్ మీడియా వేదికగా స్థాపిస్తారు. నిజానికి ఒక రాజకీయ పార్టీని పెట్టారంటే ఎలక్షన్ కమిషను దాని వెనుక వేరే ప్రయత్నాలు ఉంటాయి, కానీ చాలా యాదృచ్ఛికంగానే జరుగుతుంది మొత్తం ప్రాసెస్. అభిజిత్ ఈ అంశాన్ని ఏదైతే సుప్రీంకోర్టు సీజే చేసిన కామెంట్స్ని కొంత తీసుకొని దాని నుంచి స్ఫూర్తి తీసుకున్నాను నేను అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. కాక్రోచ్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని పెట్టారు. ఇది ఎంత వైరల్ అయిపోయిందంటే, ఆయన పార్టీని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ దాంట్లో కానీ ఈ అంశాలు సోషల్ మీడియాలో చాలా వాటిలో ఈ పేరుతో పెట్టిన వెంటనే చాలామంది లక్షలాది మంది యువత ఆ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్గా మారారు. దాదాపు 2 కోట్ల మంది అని చెప్తారు, దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అంతమంది లేరు, అది ఇది అని చెప్తారు. కానీ పార్టీకి సంబంధించినంత వరకు యువతకు కనెక్ట్ అయినట్టుగా మనకు బాగా కనిపిస్తుంది. అంటే యువత ఈ పార్టీకి సంబంధించినంత వరకు బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ చూడండి ప్రజెంట్గా మనకు కనిపిస్తున్న ఆందోళన కార్యక్రమాలు కానీ ఇతర వాటికి సంబంధించి ఈ పేరు బాగా వినిపిస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ అని. ఇది ప్రజెంట్గా ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కొంత కనిపిస్తుంది, కానీ ఇటీవల కాలంలో అది కొన్ని ఈ రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా కొంతమంది మేము కాక్రోచ్ పార్టీకి సంబంధించిన నేతలుగా కొంతమంది చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు పక్కన పెడితే ఇది ఒక పార్టీగా ఇంపాక్ట్ చూపించే పరిస్థితికి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయాల్లో ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ అవన్నీ మనం పక్కన పెడితే అందరినీ ఆకట్టుకోగలిగింది. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉంటారో చాలామంది యూత్కి సంబంధించినంత వరకు కనెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. యూత్ అందరూ కూడా ఆ పార్టీ చేసే కార్యక్రమాలకు సంబంధించి కానీ అభిజిత్ చేసే ప్రసంగాలు, అభిజిత్ చాలా మంచి కమ్యూనికేటరు, అతనికి సంబంధించినంత వరకు చాలా బాగా మాట్లాడగలుగుతాడు, అన్ని అంశాలపైన విశ్లేషణ చేయగలుగుతారు. ఎందుకంటే ఆయన కూడా స్వయంగా జర్నలిస్ట్ కనుక ఆయన చాలా విషయాల్లో ఆయన ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఇది ఎందుకు ఇట్లా అయిందంటే, మనం ఒక విషయం ఏం చెప్పుకోవాలంటే, జెన్ జెడ్ అనేది ఒకటి మనం చాలా వరకు వింటుంటాము, జెన్జీ అంటుంటారు. జెన్ జెడ్ అని ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న వాళ్ళంతా యూత్ అంతా జెన్ జెడ్గా చెప్పుకుంటారు. కనుక వాళ్ళందరూ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ వైపు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి రాజకీయంగా ఏమవుతారో పక్కన పెడితే ఆ పార్టీకి కొంత కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని భిన్నమైన వాదన ఏమనిపిస్తుందంటే, యువత చాలామంది సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఓటు వేయడం కానీ ఆ వ్యవస్థ అది సపరేట్ అంశంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఒక పార్టీగా క్యాడరు, తర్వాత రాష్ట్రాలు, ఇవన్నీ విషయాలు చాలా ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెడితే మాత్రం భారతదేశాన్ని యూత్కి మాత్రం ఈ పార్టీ అనేది కొంత కనెక్ట్ అయినట్టుగా మనకు కొంత కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఆ పార్టీ కొంత కనెక్ట్ అయింది యూత్ను కూడా. ముఖ్యంగా జెడ్ అని ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ పిక్చర్ ఒకటి చూడండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పిక్చర్. ఈ మొత్తం స్టోరీ వీక్కి ఇది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అభిజిత్కి సంబంధించినంత వరకు ఇతర పక్షాలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్లో ఒక వర్గం కానీ
ఈయన గురించి ఒక కామెంట్ చేస్తారు. అభిజిత్ నిజానికి జర్నలిజం చేసిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత 2020 నుంచి 2023 వరకు అంటే 3 సంవత్సరాల పాటు కేజ్రీవాల్కి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని మొత్తం ఈయనే చేశారు. అంటే ఆప్కి అభిజిత్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా రోజులు కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి అభిజిత్ చాలా కీలకంగా వివరించారు కనుక ఆప్ పాత్ర దీంట్లో చాలా కీలకంగా ఉంది. ఆప్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు మీకు నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నా హజారే మనం ఒకసారి అది చూస్తే అది కూడా ఢిల్లీలో జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ఆప్ పార్టీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కేజ్రీవాల్ అనే వ్యక్తి అక్కడి నుంచే ప్రజలందరికీ తెలిసే ప్రయత్నం చేస్తారు. ఆయన కూడా చాలా కొద్ది సమయంలోనే ఒక పార్టీని స్థాపించి ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి కనిపించింది. సో ఇదే స్పీడ్ అనుకోండి, ఇదే రకంగా ఉండాలనుకోండి. అభిజిత్ కూడా కేజ్రీవాల్ డైరెక్షన్లోనే వెళ్తున్నారా అనే ఒక కామెంట్ వస్తుంది. చాలా మటుకు చాలా కామెంట్ చేస్తారు. అతనికి ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆయన గతంలో ఆప్లో పనిచేశారు. ఆప్ పార్టీకి సంబంధించి ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా చాలామంది యూత్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ రకంగానే కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ అయిన వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు అభిజిత్కి కనెక్ట్ అవుతున్నారు అనేది ఒక వాదన ఉంది. సో ఆయన గతంలో అంటే 2020 నుంచి 23 వరకు కేజ్రీవాల్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అఫైర్స్ ఆయన చూసుకున్నారు. వాటిపైన అతనికి క్లారిటీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో అభిజిత్ కూడా ఒకరు గనుక ఆయన వెనుక ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకు వెనుక ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్కి వెనుక మొత్తం కూడా కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఉన్నట్టుగానే ప్రధాన పార్టీలకు సంబంధించినంత వరకు కొంత కామెంట్ వస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను ఇక్కడ మీకు చెప్తాను. ఏంటంటే కేజ్రీవాల్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెడితే కాక్రోచ్ జనతా పార్టీని భారతదేశంలో ఉన్న 2 ప్రధాన పార్టీలు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. ఎందుకు ఆ పార్టీలు వాళ్ళ ఉద్యమాలకు సంబంధించినంత వరకు నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇతర వాటికి సంబంధించినంత వరకు కామెంట్లు చేస్తున్నారు. కానీ అభిజిత్ పార్టీకి సంబంధించినంత వరకు అంటే సిజేపీ ఏదైతే పార్టీ ఉందో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఆ 2 పార్టీలు కూడా దూరంగా ఉంటేనే ఆ పార్టీకి సంబంధించి నేతలు మాత్రం పెద్దగా కామెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు ఏంటి? ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను మొత్తం మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో స్టార్ట్ ఎలా అయిపోయింది మొత్తానికి సంబంధించి అంటే సోనం వాంగ్జూ అనే ఈ వ్యక్తి ఎవరైతున్నాడో కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వారు. ఈయన ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఢిల్లీలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా కూడా కేజ్రీవాల్తో పాటు అభిజిత్ కూడా అక్కడే ఉంటారు. ఈ సోనంకి సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ని కూడా ఈ అభిజితే నిర్వహించారని చెప్పేసి ఒక కామెంట్ ఉంటుంది. ఆయనే మొత్తం చేశారు. ఇది నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు నీట్ ఎగ్జామ్కి సంబంధించి లీక్ కావడం, ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తిరిగి నిర్వహించడం అవన్నీ జరిగినప్పటికీ ఇది కొత్త కాదు. దాదాపుగా ఈ ప్రభుత్వం 12 ఏళ్ళు అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన 12 ఏళ్లలో చాలాసార్లు కూడా దాదాపు 50 సార్లకు పైగా పేపర్ లీకేజీలు జరిగాయి. వివిధ స్థాయిలో జరిగినాయి. కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని బయటికి రాలే. కానీ ఈ వ్యవస్థ లోపంగా ఉంది. ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు మనకు బాగా వినిపిస్తుంది. ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈ యాక్టివిటీ నిర్వహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ మొత్తం యాక్టివిటీస్ని కూడా అంటే ఢిల్లీలో యువతను తీసుకురావడంలో కానీ యువతను బేస్ చేసుకొని యాక్టివిటీస్ చేయడంలో మాత్రం అభిజిత్ పార్టీ కీలకంగా ఉంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఒక సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా ఈ జేపీఏ నేతలతోనే చర్చలు జరిపారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నేతలతోనే చర్చలు జరిపే పరిస్థితి కనిపించింది. సో చాలా కీలకంగా ఇది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు లీకేజీలకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు పూర్తిగా కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే అభిజిత్ పోషిస్తున్నారు. ఇది నీట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా నేను కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం బాగా చర్చ జరుగుతున్న ఎగ్జామ్కి సంబంధించి ఇది నీట్ ఎగ్జామ్గా మనం చెప్పుకోవాలి. నీట్ ఎగ్జామ్ దేనికి నిర్వహిస్తారంటే భారతదేశంలో ఉన్న మెడికల్ సీట్లకు సంబంధించినంత వరకు భర్తీ జరగాలంటే నీట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాలి. నీట్ ద్వారానే ప్రవేశాలు జరుగుతాయి. ఇప్పుడు మనకి ఎంసెట్ కానీ ఇతర లా సెట్లు కానీ ఎట్లయితే ఉంటాయో, లా సెట్ అంటే మన న్యాయశాస్త్రానికి సంబంధించినంత వరకు లీగల్ స్టడీస్కి సంబంధించిన లా సెట్ ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్కి సంబంధించినంత వరకు ఎంసెట్ అనేది ఏ రకంగా ఉంటుంది అలాగ ఉంటుంది. కానీ ఇది పూర్తిగా మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు ఇది కీలకంగా ఉంటుంది. గతంలో ఎంసెట్లో భాగంగానే మెడికల్ కాలేజీల సీట్ల భర్తీ జరిగేది. తర్వాత కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలోనే ఈ నేషనల్ లెవెల్లోనే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ను పెట్టేసి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను ప్రస్తుతం
నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో లోపాలు బాగా ఉన్నాయనేది ప్రస్తుతం కామెంట్గా ఉంది. అభిజిత్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ అంశంపైనే ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ యాక్టివిటీ బాగా జరుగుతుంది. ప్రస్తుతం నీట్ను బేస్గా చేసుకొని ఆ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందంటే లాస్ట్కి అమెరికా ఎంబసీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టి ఆ యాక్టివిటీస్ చాలా తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్న అమెరికా సిటిజన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎంబసీ నుంచి కూడా కొంత అలర్ట్ను కూడా అమెరికా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అంటే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమెరికన్ ఎంబసీ, భారతదేశంలో ఉన్న అమెరికా ఎంబసీ వాళ్ళు భారతదేశంలో ఉన్న అమెరికన్ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పెద్ద ఎత్తున యాక్టివిటీస్ చేస్తుంది. ఢిల్లీలో చాలా పరిస్థితులు వేరేలాగా ఉండే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించినంత వరకు కొంత ఈ రకమైన యాక్టివిటీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎంబసీ కూడా హెచ్చరిక జారీ చేసింది, అలర్ట్ చేస్తుంటుంది. జనరల్గా అమెరికన్ ఎంబసీలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఏదైనా రాజకీయపరమైన ఆందోళనలు ఉన్నా, ఇంకే రకమైన కామెంట్స్ ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నా అమెరికా ఎంబసీ వాళ్ళ పౌరులకు సంబంధించి అలర్ట్ ఇస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పలానా ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కామెంట్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా జరిగే పరిస్థితి కనిపించింది. కానీ ఇంపాక్ట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి నేను చెప్తున్నాను. ఆ పార్టీ అంత స్థాయిలో కొంత ఇంపాక్ట్ చూపించినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇది చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ రాజకీయంగా వెళ్ళే డైరెక్షన్ కరెక్టా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ పార్టీకి సంబంధించినంత వరకు యువతను ఆకట్టుకోవడంలో ప్రస్తుతం భారతదేశంలో నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ, ఇతర పార్టీలు చాలా రకాలుగా టీఎంసీ కానీ చాలా రకాలైన యాక్టివిటీస్ చేస్తున్నా క్రెడిట్ ఏదైతే ఉందో క్రెడిట్ ఎవరు చేస్తున్నారంటే అది కాక్రోచ్ జనతా పార్టీ వైపే వెళ్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఉన్న చాలామంది కూడా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు అనుకోండి, ఆ పార్టీని ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నట్టుగా ఎక్కువ కనిపిస్తుంది. రాజకీయ పార్టీల నేతల కన్నా ఈ పార్టీకి సంబంధించి అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు నేను రాజకీయ పార్టీని కాక్రోచ్ జనతా పార్టీని కొంత వేరుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఒక స్ట్రక్చర్ లేదు ఈ పార్టీకి. పేరుకి ఇది రాజకీయ పార్టీగా కనపడుతుంది కానీ స్ట్రక్చర్ లేదు, దానికి ఒక యూనిట్లు ఉండవు, జిల్లా కార్యవర్గం ఉండదు, రాష్ట్ర స్థాయిలో ఉండదు, ఇలాంతా లేదు. ప్రస్తుతం బేసిక్గా పార్టీ అది కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న పార్టీ కనుక ఆ పార్టీకి సంబంధించి ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కానీ అభిజిత్ చెప్పే ప్రసంగాల ద్వారానే చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ పూర్తిగా ఒక రాజకీయ పార్టీగా ఎదిగి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనే వాటికి సంబంధించి ఇప్పటివరకు అభిజిత్ కూడా ఎక్కడా కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ పార్టీ పుట్టి కూడా ఒక 2-3 నెలలు మాత్రమే అయింది. నేను ఇందాక చెప్పినట్టుగా మే 16కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్ను బేస్ చేసుకొని ఇది సోషల్ మీడియా వేదికగా వచ్చిన రాజకీయ పార్టీగానే చెప్పుకోవాలి. ఆయన పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా తాము అప్లై చేసుకున్నట్టుగా కూడా చెప్పారు. కానీ ఆ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదు. ఒక పార్టీగా సంబంధించి గుర్తింపుకి దానికి సంబంధించి ఆ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంపాక్ట్ మాత్రం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న యూత్ని అట్రాక్ట్ చేయడంలో ఎందుకు ఇది కీలకం కాబోతుంది, ఎందుకు యూత్కు సంబంధించి గతంలో కూడా చాలా సంఘాలు వచ్చాయి, పార్టీలు కూడా యూత్ బేస్డ్గా కొన్ని పార్టీలు వచ్చే ప్రయత్నం చేసే కానీ ఏంటంటే ప్రపంచంలో చాలా చోట్ల ప్రస్తుతం యూత్కు సంబంధించి కొంచెం ఉద్యమాలు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే వాళ్ళు చేసే ఉద్యమాలు మొత్తం అక్కడ వ్యవస్థనే మార్చే అవకాశం ఉంటుంది. మనకు శ్రీలంకలో చూసాము, అదేవిధంగా మన పక్కన ఉన్న నేపాల్లో చూసాము, బంగ్లాదేశ్లో చూసాము. అంటే అక్కడ మొత్తం తిరుగుబాటు చేసింది ఎవరంతా అంత యూతే ఉంటుంది. జెన్జీకి సంబంధించినంత వరకు యాక్టివిటీస్ చేశారు వాళ్ళు చేయడం వల్లనే బంగ్లాదేశ్లో కానీ, నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో ఆ రకమైన పరిస్థితి భారతదేశంలో వస్తుందంటే భారతదేశంలో అంత ఈజీ కాదు. ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉంటుంది, మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. కానీ యూత్ అనేది ఒక ఆందోళన కార్యక్రమాలకు సంబంధించినది. గతంలో మాకెందుకులే అని కూర్చున్న యూత్ ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ వల్ల కొంత రోడ్ పైకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి కేంద్రంగా జరుగుతున్న యాక్టివిటీస్లకు సంబంధించినంతవరకు కేవలం ఢిల్లీలో జరుగుతున్న యాక్టివిటీలో ప్రస్తుతం ఈ పార్టీ చేస్తున్న సిజేపీ చేస్తున్న పార్టీ ఆ కార్యక్రమాలకు సంబంధించి కేవలం ఢిల్లీ వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూత్ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి
ఈ పార్టీకి సంబంధించినంత వరకు అవునన్నా కాదన్నా ఇంపాక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆ పార్టీ పేరు చెప్పడానికి ఇంట్రెస్ట్‌గా లేని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. మళ్ళీ మేము చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ ఆందోళన కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో విరమించము. కేంద్రము ఇటు పార్లమెంట్‌లో ప్రధాన పార్టీల మధ్య గొడవ జరుగుతున్నా గానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అభిజిత్ మాత్రం ప్రస్తుతం జంతర్ మంతర్ వద్దే ఉన్నారు. ఆయన మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనను విరమించే ప్రసక్తే లేదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో అతను రాజీనామా చేసేంత వరకు మేము ఖచ్చితంగా యాక్టివిటీస్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒక యాక్టివిటీ ఇన్ని రోజుల పాటు జరగడం అనేది ఇటీవల కాలంలో చాలా రేర్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతు ఉద్యమాలు అనేవి జరిగాయి. మన గతంలో ఢిల్లీ బేస్డ్కి సంబంధించి ఏడాది కాలంతో పాటు అంతకన్నా ఎక్కువగా రైతులకు సంబంధించిన ఆందోళన, పంజాబ్కి సంబంధించి హర్యానాకు సంబంధించిన రైతులు ఢిల్లీ వద్దకు వచ్చి ఆందోళన ఏడాది కన్నా ఎక్కువ కాలం పాటు చేసే పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు యూత్కు సంబంధించినంత వరకు ఇటీవల కాలంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ విషయంలో అభిజిత్ సక్సెస్ అయ్యారా? అభిజిత్కి సంబంధించి వ్యక్తిగతంగా చాలా కామెంట్స్ ఉంటాయి, రాజకీయ పరంగా ఆయన పైన విమర్శలు ఉంటాయి. అతను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన దానికి అతను పనిచేస్తున్నారు, అతను వెనుక ఆ పార్టీ ఉందని మరికొందరు, లేదు ఎక్కడో విదేశాల నుంచి అతనికి ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ని తీసుకొని ఈ రకమైన యాక్టివిటీ చేస్తున్నారు. అతని పైన, అభిజిత్ పైన అనేక రకాలైన కామెంట్స్ కానీ విమర్శలు ఉన్నప్పటికీ సస్టైనబుల్గా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఈక్వేషన్లో నీట్ లాంటి ఎగ్జామ్కి సంబంధించిన ఆందోళన కార్యక్రమాల్లో ఎన్ని పార్టీలు రాహుల్ గాంధీ రోడ్డు పైన ఆందోళన కార్యక్రమాలు చేసినా లేకపోతే ఇంకెవరైనా చేసినా క్రెడిట్ అంటూ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కానీ లేకపోతే ప్రజల్లో ముఖ్యంగా యూత్లో బలంగా తీసుకెళ్లడంలో కొంత సీజేపీ పాత్ర కొంత ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ పార్టీ చేసిందని చెప్పలేము, మొత్తం అభిజితే చేసిందని చెప్పలేము, కానీ ఇంపాక్ట్ ఉన్న వ్యక్తిగా ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. కానీ ముందుకెళ్తారా, ఏ రకంగా వెళ్తారో, అతనికి ఏదైనా అంబిషన్స్ ఉన్నాయా, పొలిటికల్ అంబిషన్స్కి ఏమైనా చేయాలనుకున్నాడా, రాజకీయాల్లో పోటీ చేస్తాడా, త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి అక్కడ ఆయన కాంటెస్ట్ చేస్తాడా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి సమాధానం లేకపోయినా అవునన్నా కాదన్నా భారతదేశ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా యూత్ను ఆకట్టడంలో కొంత అభిజిత్ సక్సెస్ అయినట్టుగానే మనకు ప్రెజెంట్గా కనిపిస్తుంది.